జాగ్రత్త. గుడ్ మార్నింగ్ మేనేజర్ అంకుల్. గడుగ్గాయ్, ఎప్పుడొచ్చినా తుఫాన్ మేళ వస్తావు ఏంటి? మా డాడీ లైబ్రరీ పుస్తకాలు ఇచ్చేసి మీకు థ్యాంక్స్ చెప్పమన్నారు. అలాగా. తమ్ముడు, తమరి బిల్లు. మేనేజర్ గారు, ఇదిగోనండి బిల్లు. ఆ పుస్తకాలు తీసి పెట్టండి, మేము రిక్షా పంపిస్తాం. ఇది బాగుంది. చూడమ్మా సంధ్య, ఓ పని చేస్తావా? నేను స్టోర్ రూమ్ నుంచి వచ్చే లోపల ఈ టోటల్ కొంచెం చెక్ చేసి పెట్టు. ఇవ్వండి. శభాష్. అయితే ఒకటి, నువ్వు అల్లరి చేయకూడదు. పదవయ్యా. ఇక్కడ ఏమన్నా బొమ్మలు ఆడుతున్నాయా? ఎక్స్క్యూజ్ మీ, ఇది రామనారాయణ ధర్మసత్రేనా? బయట బోర్డు చూడలేదా? లెక్కపోయింది. ఎక్కడున్నాను? 75 and 9. 84. ఏమిటి? ఏం లేదు, ఇక్కడ ప్రొఫెసర్ ప్రసాద్ గారు ఏ గదిలో ఉన్నారో మీరు చెప్పగలరా? ఎందుకు? ఆయనతో కాస్త పనుంది. అర్థమైంది. ఏంటి? లేవండి. ఏంటి? లేవమంటే. చూడండి, మీ కాలేజ్ కుర్రాళ్ళంతా ఇంతేనయ్యా. ఏంటి? అదే, ఏడాదంతా చదవరు. ఎగ్జామ్స్ టైంలో దిక్కులు చూస్తారు, ఆ తర్వాత మార్కులు పెంచమని చాలా వెళ్ళపడతారు. పెంచాల్సింది మీ కళ్ళజోడికి పవర్ మేడం. మేనేజర్ కుర్చీలో కూర్చున్న మాత్రాన మీరేమనుకుంటున్నారు? చూడండి. అయ్య బాబోయ్, వస్తున్నానక్క. నువ్వు ఇక్కడున్నావా? ఏమిటి సంధ్య, అక్కడ మమ్మీ నీకోసం ఎదురు చూస్తుంది. ఏం చేస్తున్నావు ఇక్కడ? అక్క, నేను ఇక్కడ రండి రండి. చిన్న మీరు వెళ్ళండి, సామాన్లు పెట్టించొస్తారు. అలాగే బాబు, రండి పదండి. మీరు ప్రొఫెసర్ ప్రసాద్ గారి గురించి అడిగారుగా. వీళ్ళు వాళ్ళ అమ్మాయిలు పూజ, సంధ్య. చూడు పూజ, వీరు కైలాసనాథ్ గారు, మీ నాన్నగారి మిత్రులు. నమస్తే. నమస్తే అమ్మా, వీరు మీ నాన్నగారిని కలవాలని వచ్చారట. రండి. అలాగే. ఓ మేనేజర్ అంకుల్, ఇదిగోండి, టోటల్ చెక్ చేశాను. అయిపోయిందా? శభాష్. ఇదిగో నీ లంచం. థ్యాంక్ యూ. మేనేజర్ గారు, బిల్ టోటల్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సాధారణంగా చక్కనైన అమ్మాయిలు లెక్కలో తప్పు చేస్తుంటారు. ఏమన్నారు? మీరు చాక్లెట్ తింటారా సంజయ్ గారు? పేరు పెట్టి పిలవద్దు. ఇలేవో. మోహనన్నయ్య. ఏమిటి? మా కోసం నువ్వు ఒక పని చేయాలి. ఇక్కడ కూర్చోవాలి. నాకు పని ఉన్నది సంధ్య, పెళ్లివారొచ్చు సమయమైనది. ప్లీజ్ అన్నయ్య, నేను చెప్పినట్టు నువ్వు చేసావనుకో, మా అమ్మతో చెప్పి, అంటే మీ పిన్నితో చెప్పి, నీకొక అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేయమంటాను. అటులైనా సరి. సారీ అన్నయ్య. సంధ్య, మీ బావగారిని ఇక్కడ కూర్చోబెడతావా? బావగారికి ఆ ప్లేస్ మమ్మీ. ఈ సీటు ఆయన తమ్ముడికి, వాళ్ళ ఫ్రెండ్స్ కి. వాళ్ళు కూడా తెలుసుకొని మనం చేసే మర్యాదలు ఎలా ఉంటాయి.
రండి అందరినీ పరిచయం చేస్తాను. బాబాయ్ ఓ నిశ్చల చిత్రం. అలాగే వీడు మోహన్ ప్రసాద్ అని మా తోడల్లుడి గారి సుపుత్రుడు. ప్రణామం. నమస్కారం. ప్రణామం. ప్రణామం. చాలు బాబు ఆ చాలు. మోహన్ తెలుగు కావ్యాల్లోని శకుంతల పాత్ర మీద పరిశోధన చేస్తున్నాడు. అంతేకాదు వీడు తన శకుంతల వేటలోనే ఉన్నాడు కదా. సరే పదండి ఫోటో దిగుదాం. ఆ మెట్ట మీద అయితే బాగుంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రండి బాబు రండి. రండి బాయ్ రండి. ఓ పన్నీరా. టఫీ టఫీ. Stupid. శకుంతల. రండి బావగారు. ఎక్కడ తీసుకెళ్తున్నావు బావగారిని? బావగారు మాతో కూర్చుంటారు డాడీ. వీళ్ళు ఎంతో మాట్లాడాలట. అలాగే మీ బావగారు మీ ఇష్టం. తమరు కూడా రండి. మేమా? తమరికి మర్యాద జరగాలిగా. ఓ ఇందులో ఏదో తిరకాసన ఉంటుంది. అదేదో తెలిస్తేనే కదా మచ్చా. ఏం చేద్దాం? చూద్దాం. మిత్రులారా మేం ఇప్పుడే వస్తాం పదండి. ఏమండి ఏమిటండి? మీరటు వెళ్ళకండి. ఏ అచ్చట ప్రమాదం ఉన్నది. ప్రమాదం? కూర్చోండి బావగారు. మీరు కూర్చోండి. మేము ఇక్కడ కూర్చోవాలా? రండి జన బాబు రండి 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 కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. కూర్చుంటే చప్పుడే రాదు. ఏమన్నావు చిట్టి? అదేమి లేదు. మీరు కూర్చోండి. అలాగే. ఆగో, ఏంటి? ముందు మేము ఇది పరిశీలించాలి. మేబీ షూర్. సరిగ్గా ఉందా? సరిగానే ఉంది. అయితే కూర్చోండి. కూర్చున్నాం, కానీ ఒక షరతు. ముందు మీరు కూర్చోవాలి. కూర్చోండి. అదెలా కుదురుతుంది? పెళ్లి వాళ్ళు మీరు కదా, మీరే కూర్చోవాలి. లేదండి, వీఆర్ జెంటిల్మెన్, లేడీస్ ఫస్ట్. ఏమైంది ప్రేమ్? అన్నయ్య, ఎక్కడైతే ప్రియమైన మరదలు ఉంటారో అక్కడ ఆచితూచి అడుగు వెయ్యాలి. అప్పడాలు. ఇప్పుడే వస్తాను బావగారు. హలో, వెళ్లే ముందు మేమెక్కడ కూర్చోలో కాస్త చెప్పి వెళ్ళండి. రండి, మీకోసం ఒక స్పెషల్ సీట్ ఉంది. రండి, సిగ్గుపడకండి, రండి. తమరు కూర్చోవలసింది అక్కడ, దాని మీద. ఏమైంది? జోళ్ళు ఎక్కడున్నాయి? అక్క, వరుడు తరపు వాళ్ళు బావగారి జోళ్ళు ఒక రంగురంగుల స్వీట్ బాక్స్ లో భద్రంగా దాచిపెట్టారు. అలాగా. ABCDEFG. అక్క, మనం జోళ్ళు ఎందుకు దొంగిలించాలి? దొంగతనం తప్పు కదా. ఊరుకో, ఇదో సంప్రదాయం. జోళ్ళు తిరిగిస్తే బావగారు మనకి డబ్బిస్తారు. అలాగా? రంగు రంగుల స్వీట్ బాక్స్. ఇక చూడు తమాషా. భలే వర్చన బాబు, మనం ఈ బాక్స్ లో జోళ్ళు దాచామని ఎవ్వరికీ సందేహం రాదు. నోరు మీరాజు, ఇక్కడ మనకి శత్రువులున్నారు. అర్జుడు వదిలిస్తుంది. ఏమండి, మీరేనా ప్రేమంటే? అవును. మీకు ఫోన్ వచ్చింది. నాకు ఫోనా? ఎవరైంటారు? జాగ్రత్తగా ఉండి, ఇప్పుడు వచ్చేస్తాను. పదండి. థ్యాంక్ యూ. హలో. హలో, గుర్తుపెట్టారా? సుమని. సుమా? ఏ సుమా? ఏంటండి?
ఏంటండి? ఇందాక మీ పక్కన కూర్చున్నారే ఆయన మిమ్మల్ని పిలుస్తున్నారు. పిలుస్తున్నారా? మీరు వెళ్ళండి, నేను వస్తాను. ఇప్పుడే వస్తాను. టఫీ, జాగ్రత్తగా ఉండు. ఇప్పుడే వస్తాను. టఫీ, మాతో స్నేహం చేస్తావా? టఫీ, ఇలా చూడు, ఇది పూజిత, ఇది సుజాత. వస్తాను. ఓకే, బాయ్. పదండి పదండి. వెళ్ళు, ఎవరు చూడకుండా ఆ టేబుల్ మీద పెట్టి. ఇలా చూడండి, నా మాట వినండి. నాకు ఏ సుమ గాని వాళ్ళ బాబు గాని తెలీదు. ఏంటి ప్రేమ పౌరాలమా? మనమా? ఎప్పుడు? ఆహాహా, పోయిన జన్మలోనా? సరే, ఓ మాట చెప్పండి. ఈ జన్మలో సంజయ్ ఎలా ఉంటుంది? పెట్టేసింది. అసూయ ముందు పుట్టి ఆడవాళ్ళు. రాజు, ఇక్కడేం చేస్తున్నా? మీరు ఫోన్ ఎప్పుడు పెట్టేస్తారని చూస్తున్నాను. మీరే రమ్మన్నట్టు కదా. నేనా? మీరే పిలిచారు. పిలిచి లేదన్నారేంటి? ప్రాణం లేచి వచ్చింది. నేను కంగారు పడ్డాను. ఒక్కసారి చెక్ చేస్తాను. లడ్డూలు. ఏంట్రా వాగుతున్నావు? జోళ్ళు లడ్డూలు అయిపోయాయి. చూడండి. స్వీట్ బాక్స్ లో స్వీట్స్ ఉంటేనే బాగుంటుంది. మేము వచ్చేసాం. హాయ్. హాయ్ టఫీ. సంజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ దేనికి? మీరు నా కోసం ఎదురు చూశారుగా, అందుకని. ఎదురు చూసారా? నేను మీకోసం ఎదురు చూడలేదే. అయితే మేడ మీద నుంచి పగలే చొక్కలెక్కెడుతున్నారా? సాధారణంగా అందమైన అమ్మాయిలు అబద్ధం ఆడినప్పుడు ఇంకా అందంగా ఉంటారని. హలో ఆంటీ. బాగున్నారా ఆంటీ? అంకుల్ ఏరి? గుడ్ మార్నింగ్ బాబు. ఆలు కట్లెట్ చనా మసాలా రెడీ. రుచుడు. అంకుల్, ఇది మీరే చేశారా? మీ ఆంటీకి ఫేవరెట్ డిష్ ఇది. రహస్యం చెప్పనా? ఆలు కట్లెట్ చనా మసాలా ఈజ్ ఈక్వల్ టు ఆలు మగలు. 2-3 రోజులుగా మా ఇద్దరి మధ్య మాటలు లేవులే. ఏమంటే? చూడు బాబు, పూజకు తొలిచూలు సీమంతం జరుగుతోంది, కానీ మీరు రాలేకపోతున్నాం. మనవాడు పుట్టగానే దర్జాగా వెళ్దాంలే. ఇప్పుడు కాస్త రుచి చూడు. చూడవాయ్, పర్వాలేదు. ఒక మాట అడగనా? ఇవాళ నాకు పూలు ఇచ్చారే, ఏమిటి విశేషం? బేసికల్ గా సంజయ్ గారు, మనం ఎప్పుడు కలిసినా గొడవ పడుతూనే ఉన్నాం. పువ్వుల కంటే మంచి బహుమతి ఏముంది ఈ పరిచయం పెరగడానికి? సరే, ఇది చెప్పండి. అప్పగింతల సమయంలో మీరు నన్ను క్షమాపణ ఎందుకు అడిగారు? మీకు నా మీద ఇంప్రెషన్ కలగాలని. నిజానికి అన్ని విషయాలు చెప్పారంటే మీరు నవ్వుతారు. నవ్వంలే, చెప్పండి. చెప్పమంటే? ఆ క్షణం అలాంటిది. మేము ఆ వదిని తీసుకెళ్తున్నాం, మీరు మీ అక్కని సాగనంపుతున్నారు. వెళ్తూ మీ బాధ కొంచెం పంచుకుందాం అనిపించింది. చూడు టఫీ, నిజం చెప్పే వాళ్ళకి కొంచెం కూడా విలువ లేకుండా పోయింది. నేను మిమ్మల్ని చూసి నవ్వలేదు. అప్పుడప్పుడు ఎదుట వాళ్ళు అర్థం చేసుకోవడంలో పొరపాట్లు జరుగుతుంటాయి. నేను మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు ఊహించుకున్నట్టుగా లేరు. మరి ఎలా ఉన్నాను? సమయం వచ్చినప్పుడు ఆలోచించి తర్వాత చెప్తాను. చూడండి, మీకోసం వెనక ఒక సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజ్? చూడండి. చాక్లెట్స్? మీకోసమే. ఏంటిది టఫీ? ముందు పూలు, ఇప్పుడు చాక్లెట్స్?
ఈ రోజు ఏదైనా విశేషమా? ఇవాళ మొట్టమొదటిసారిగా నా కారు ఫ్రంట్ సీట్ లో ఒక అమ్మాయి కూర్చుంది. సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో ఒక మంచి రోజు వస్తుందంటారు. ఆ విశేషమైన రోజు ఇవాళ నాకు వచ్చింది. సంజయ్ గారు, ఏమైంది? ఇవ్వలేదు. నేనేమో నా సీక్రెట్స్ మీద పంచుకుంటున్నాను, కానీ మీరేమో కామిక్స్ చదువుకుంటున్నారు. ప్రయాణంలో చదవడం రాయడం కూడదు, సరదాగా ఆడుతూ పాడుతూ వెళ్ళాలి. ఏంటపి? ఎస్, నిజానికి ఏ రోజు మీరు మేడ మీద పాడుతుండగా నేను చూశాను, అప్పుడే మీ సింగింగ్ ఫ్యాన్ అయిపోయాను. మీ సీక్రెట్స్ నాతో షేర్ చేసుకోండి, నేను ఎవరికి చెప్పను. ఇంకోసారి. ఏ? ఇప్పుడు నా గొంతు బాగాలేదు. టఫీ, ఈవిడ మూడో కామిక్ తీసేలోగా చక్కటి ఇంప్రెషన్ కలిగి తీరాలి. హలో, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు? ఇలా చాటుమాటుగా అమ్మాయిని చూడటం మీకేమైనా బాగుందా? అసలు మీ డాన్స్ చూడకపోతే ఇంకేం చూడమంటారు నన్ను? ఈ రోజుతో మీ డాన్సింగ్ కి ఫ్యాన్ అయిపోయాను. మిమ్మల్ని చాలాసార్లు ఆట పట్టించాను, తప్పనిపించలేదా? ఇప్పుడు మీరేం చేసినా నాకు తప్పనిపించడం లేదు. ఏ, ఇంతలోనే ఏమైందని? ఏమో, మీరేం చెప్పినా మీరేం చేసినా నాకు నచ్చుతోంది. మరైతే నన్ను క్యాట్ బాల్తో ఎందుకు కొట్టారు? ఇట్ ఇస్ బ్యాడ్ మేనర్స్. ఇంకోసారి ఎవరైనా అమ్మాయిని మీరు కొట్టే ముందు కొంచెం ఆలోచించండి. వేరే వాళ్ళ గురించి ఆలోచించి తీరికెక్కలే మీరంటే ఇలా చేయాలనిపిస్తుంది. ఎందుకు? నేను మీకేమవుతాను? చెప్పనా? రేం బాబు, పరీక్షా సమయం వచ్చేసింది, ధైర్యం తెచ్చుకో. 1 2. ఎవరు చూడట్లేదు కదా? ఏమనిపోయారు మీరు? నేనేం అనలేదా? నువ్వే తల్లు. హలో, షట్. I love her. Yes. ఈ సర్వీస్ స్టేషన్ ఉంది, దీన్ని 10వ నంబర్ బ్లాక్ కి షిఫ్ట్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎవరు? చెప్పండి. మీ వదిన గారు అడగమన్నారు మీరు ఇంటికి ఎప్పుడు వస్తారని. నేను రావడానికి ఆలస్యం అవుతుంది, వదిన విశ్రాంతి తీసుకోమని చెప్పండి. రాజు నాకు భోజనం టేబుల్ మీద పెట్టేయమనండి. ఇక మీకేమో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్. ఎస్ మిస్టర్ రామ్నాథ్ అండ్ మిస్టర్ డిసూజా, లెట్స్ కంటిన్యూ. మా మమ్మీ దగ్గర నుంచి ఫోన్. సారీ, వర్క్ టైంలో నో జోక్స్. సరే, బ్లాక్ నెంబర్ 10 has got to be service station. This is my home. My home is very beautiful. రాజు, బాబు గారు వచ్చేసారా? ఇవాళ బాగా ఆలస్యమైంది, వదిన పడుకుందా? ఎప్పుడో. గుడ్. బాబు భోజనం పట్టించరా? త్వరగా వడ్డించు, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. కిట్టికలో పట్టిస్తా. సంజయ్ గారు, సంజయ్ గారు, నేను లోపలికి వెళ్ళి పరోటా చేస్తాను. మీరు నిద్రపోలేదా? ఇంకా మెలుకునే ఉన్నారే? ఫోన్ చేయండి. దేంతో మొదలు పెట్టును? కూరలు సెలెక్ట్ చేసుకోవడానికి ఇంత టైం అయితే ఆఫీస్ లో పనులు ఎలా చేస్తున్నారు? దీంతో మొదలెట్టండి. మీకు బాగా ఇష్టమైన హల్వా. ఇది నాకు బాగా ఇష్టం అని మీకెలా తెలుసు? ఎక్స్క్యూజ్ మీ, వేడి వేడి పరోటా తినండి.
ఈ హల్వా రహస్యం తమరు చెప్పారన్నమాట. అది ఎవరైనా మమ్మల్ని మీకు ఇష్టమైన వాటి గురించి అడిగితే అబద్ధం చెప్పకూడదు కదండి. ఈవేళ వంట అంతా ఈవిడే చేశారండి. మీరా? ఫస్ట్ క్లాస్ తిని చూడండి. మరేమో నాకు నిద్ర వస్తుంది సంజయ్ గారు, నేను వెళ్తాను. కొత్త టోపీ స్లీపింగ్ టైం. పానకల్లో పుడకలాగా మనం ఎందుకు? గుడ్ నైట్, గుడ్ నైట్. మీ చేతుల్లో ఏదో మహత్యం ఉంది. ఇవాళ నేను మొదటిసారిగా ఇంత మంచి హల్వా తిన్నాను. అబద్ధం కాదు, నిజం. మీరు నన్ను పిచ్చాడు అనుకుంటున్నారు కదా. మీ సింగింగ్ కి ఫ్యాన్ని, డాన్సింగ్ కి ఫ్యాన్ని, ఇప్పుడు మీ కుకింగ్ కి ఫ్యాన్ అయ్యాను. సంజయ్ గారు, మీరు నా ప్రశ్నకి జవాబు చెప్పనే లేదు. మీరు నా కోసం ఎందుకు మేలుకున్నారు? మీలో ఉన్న తప్పేమిటో మీకు తెలుసా? భోంచేసేటప్పుడు ఎక్కువగా మాట్లాడతారు. ఓ రియలీ? ఇస్ ఇట్ సో? ఐఎమ్ సారీ. మీలో ఒక బలహీనత ఉంది. ఎవరేం చెప్పినా మీరు వెంటనే నమ్మేస్తారు. మీరు బాలేవాళ్ళు సంజయ్ గారు. నేను మిమ్మల్ని ఏదో అడగాలనుకుంటాను, మీరు నన్ను మాట్లాడేవారు. నేనేం మాట్లాడకపోతే రేట్ ఇస్తారు. ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడగనా? నేను మీకేమవుతాను? వెళ్తున్నారా? నాకు మరో దారేది దొరకలేదు మిమ్మల్ని ఆపడానికి. ఒక్క మాట అడగనా? నిజం చెప్తారుగా? ఏంటి? నిన్న నన్ను ఎందుకు ఆపారు? మాట్లాడాలని. ఏంటి? ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం కాగానే ఉదయంతో మన పెళ్లి విషయం మాట్లాడదామని.